రాష్ట్రంలో కలకలం రేపుతున్న వైఎస్ఆర్సీపీ మీడియా సోషల్ మీడియా ట్రాల్స్. అయితే టీడీపీ నాయకులపైన, కూటమి నాయకులపైన అయితే వైసీపీ సోషల్ మీడియా కొన్ని యానిమేటెడ్ బొమ్మలతో ట్రాల్స్ అయితే చేశారనమాట. అందులో లోకేష్ గారికి ఒక పాల బాటిల్, డైపర్, అట్లానే చంద్రబాబు గారికి ఏమో ఒక బుక్, మనీ పెట్టి, అట్లానే పవన్ కళ్యాణ్ గారికి ఒక రిమోట్, గాజు గ్లాసు పెట్టి, ఇదంతా కూడా వీళ్ళు సర్ప్రైజ్ అంటూ చెప్పి ట్రాల్ అయితే చేశారనమాట. సో దీంట్లో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన చంద్రబాబు గారు రిమోట్ కంట్రోల్లో ఉంటారు, అట్లానే చంద్రబాబు గారేమో స్కామ్ అని చెప్పి అది ఇది అని చెప్పి ఏదో చేస్తానని చెప్పి డబ్బులు తీసుకుంటారు. అట్లానే లోకేష్ గారేమో ఇక చిన్నపిల్లాడు, తనకేం తెలియదు, డైపర్లు వేసుకునే పిల్లోడు అన్నట్టుగా ఆయన వాళ్ళైతే ఉద్దేశిస్తూ చెప్పారనమాట. దీన్ని తిప్పికొడుతూ లోకేష్ డైపర్లు వేసుకోవడం కాదని మిమ్మల్ని అందరినీ డైపర్లు వేసుకునేలా పరిగెత్తిస్తున్నాడు. ఆ రెడ్ బుక్ పేరు చెప్పంగానే ఒక్కొక్కడికి గుండెపోట్లు వస్తున్నాయని చెప్పి ఇటు టీడీపీ సోషల్ మీడియా కూడా తిప్పి కొడుతున్నారు అనమాట. సో ఎందుకంటే ఇట్లా మొత్తానికి ఈ సోషల్ మీడియా ట్రాల్స్ అనేవి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. సో ఫ్యాన్స్ అంటే చేసుకుంటారు, కానీ అఫీషియల్ వైఎస్ఆర్సీపీ పేజ్ నుంచి కూడా ఇట్లాంటి ట్రాల్స్ రావడం అనేది దీనిపైన అయితే చాలా కోపంగా ఉన్నారనమాట అందరూ కూడా. సో ఒక స్టేజ్ వరకు బాగానే ఉంటుంది, కానీ సో మరి అఫీషియల్ పేజ్ నుంచి అంటే జగన్ గారికి తెలిసేలా ఇటువంటి పోస్టులు పెడుతున్నారు అని చెప్పి కూడా మరి ఇదంతా కూడా దీనిపైన అయితే ఫుల్ కోపంగా ఉన్నారనమాట టీడీపీ జన సైనికులందరూ కూడా. సో మరి వాళ్ళు కూడా తిప్పి అటు ఏదో ఒక మార్ఫింగ్లు చేయడమో లేదంటే వాళ్ళని తిట్టడమో ఇట్లా చేస్తున్నారు. సో ఇట్లా అవతల వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఎందుకు ఎడిట్లు చేస్తున్నారంటూ కూడా న్యూట్రల్ ఆడియన్స్ అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు అనమాట. సో మరి ఈ పార్టీలకు సంబంధం లేని వాళ్ళు, పక్క స్టేట్ వాళ్ళు కూడా దీని గురించి రెస్పాండ్ అవుతున్నారు, ఎందుకు ఇట్లా చేస్తుంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అని చెప్పి. సో వాళ్ళు మటుకి ఈ ట్రాల్స్ని ఏ విధంగా కూడా ఆపట్లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అపోజిషన్ మీద ట్రాల్స్ వేశారు, ఇప్పుడు అపోజిషన్లో లేకపోయినా కూడా కూటమి ప్రభుత్వం పైన అయితే ట్రాల్స్ వేస్తున్నారు అనమాట. సో మరి ఇది ఎంత కంటిన్యూ అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. సో మరి దీనిపైన టీడీపీ, జనసేన ఏ విధంగా అఫీషియల్గా స్పందిస్తారు? సో మరి ఇట్లాంటి వాటిని పట్టించుకుంటారా, లేకపోతే ఏదో చేశారులే అని చెప్పి వదిలేస్తారా? సో దీనిపైన మాత్రం అటు కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఫుల్ కోపంగా ఉన్నారు. సో మరి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పైన ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని అటు పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, చంద్రబాబు గారికి మెన్షన్ చేసి మరీ చెప్తున్నారనమాట. సో మరి ఇది ఇక్కడతో ఆగదు, ఎందుకంటే ఈరోజు ఇట్లా యానిమేటెడ్ బొమ్మలు తీసుకొచ్చారు, రేపు నిజమైన ఫోటోలు పెట్టి మార్ఫింగ్లు చేస్తారని చెప్పి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. సో ఇంత ఖాళీగా ఉంటే ఏదన్నా పని చేసుకోండి, కానీ ఇట్లా ₹5 ట్వీట్లు వేసుకోవద్దని చెప్పి కూడా అందరూ ట్రాల్స్ చేస్తున్నారనమాట. సో మరి దీనిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. నెక్స్ట్ మోడీది కూడా పెడతారు, అప్పుడు కానీ వాళ్ళకి తెలియదా అని చెప్పి నేషనల్ లెవెల్లో కూడా ఈ ట్రాల్స్ని పైకి తీసుకెళ్తున్నారనమాట. సో మరి ఈ ట్రాల్స్ ఎప్పుడు ఆగుతాయో ఏంటో, కానీ ఇటు ఫ్యాన్స్ అయితే మాత్రం వాళ్ళ మీద ప్రతిదాడి చేస్తూ అట్లా సోషల్ మీడియాలో ఒక మొత్తం వార్ లాగా తయారైందనమాట. సో మరి ఈ మార్ఫుడ్ పిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పడ్డాయా లేదా అని చెప్పి ఫ్యాన్స్ అంతా మాత్రం అసలు ఫుల్గా దాన్ని వైరల్ చేస్తున్నారని చెప్పాలి. సో అది ఏమాత్రం మంచిది కాదు అని చెప్పి కూడా అందరూ హెచ్చరిస్తున్నారు. సో మరి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు ట్రాల్స్ చేయడంలో వాళ్ళు వెన్నతో పెట్టిన విద్య, కానీ వాళ్ళు ఇవన్నీ మానుకుంటే మంచిది అని చెప్పి ఎంత తగ్గించుకుంటే అంత వృద్ధిలోకి వస్తారు, జనాలతో కలవడానికి ట్రై చేయండి అని చెప్పి ఇటు కూటమి నాయకులందరూ కూడా చెప్తున్నారు. మరి చూద్దాం దానికి ఏమైనా స్పందిస్తారేమో పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, ఇటు చంద్రబాబు గారు కానీ.